ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే చతుషష్ఠీతమ సర్గః. సుందరకాండము 64వ సర్గము. సుగ్రీవేణైవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాభ్యవాదయత్. సుగ్రీవుడిట్లు పలికిన పిమ్మట దధిముఖుడును సంతసించి రామలక్ష్మణులకును సుగ్రీవునకును నమస్కరించెను. సప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ వానరైః సహితైః శూరైర్దివ మేవోత్పపాతః. దధిముఖుడు సుగ్రీవునకును మహాబలశాలురగు రామలక్ష్మణులకును నమస్కరించి శూరులగు తోడి వానరులతో కూడా నాకాశమునకెగిరెను. సయథైవాగతః పూర్వం తథైవ త్వరితం గతః నిపత్య గగనాద్భూమౌ తద్వనం ప్రవివేశః. అతడెంత వేగముగా సుగ్రీవుని యొద్దకు వచ్చెనో అంత వేగముగానే పోయి ఆకాశము నుండి భూమిపైకి దిగి మధువనమున ప్రవేశించెను. సప్రవిష్టో మధువనం దదర్శ హరియూతపాన్ విమదానుత్థితాన్ సర్వాన్ మేహమానాన్ మధూదకం. ఆ దధిముఖుడు మధువనమును ప్రవేశించి మత్తు తీరి లేచిన వారును మధుజలమును మూత్రించుచున్నవారును అగు ఆ వానర నాయకులనందరినీ చూచెను. సతానుపాగమద్వీరో బద్ధ్వా కరపుటాంజలిం ఉవాచ వచనం శ్లక్ష్ణమిదం హృష్టవదంగం. వీరుడగు దధిముఖుడా వానరముల యొద్దకు పోయి యంగదుని జూచి చేతులు జోడించి సంతోషముతో మధురముగా నిట్లు పలికెను. సౌమ్య రోషో న కర్తవ్యో యదేభిరభివారితః అజ్ఞానాద్రక్షిభిః క్రోధాద్భవంతః ప్రతిషేధితాః. సౌమ్యుడవగు అంగదుడా, వనపాలురు మిమ్మడ్డుకొనిరని కోపింపవలదు. అజ్ఞానము వలనను కోపము వలనను వీరు మిమ్మడ్డగించిరి. శ్రాంతో దూరదమ ప్రాప్తో భక్షయస్వ స్వకం మధు. నీవు చాలా దూరదేశము నుండి వచ్చుటచే మిక్కిలిగా అలసిపోయితివి. ఈ తోట మీదే కదా, నీవు నీ హక్కైన మధువును స్వేచ్ఛగా త్రాగుము. యువరాజస్త్వమీశశ్చ వనస్యాస్య మహాబల మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోషస్థం భవాన్ క్షంతుమర్హతి. గొప్ప బలము గల అంగదుడా, నీవు యువరాజవు, ఈ మధువనమున కధికారివి. మూర్ఖత్వము వలన మేము చేసిన తప్పును నీవు క్షమింతువుగాక. యథైవ హి పితా తే భూత్పూర్వం హరిగణేశ్వరః తథా త్వమపి సుగ్రీవో నాన్యస్తు హరిసత్తమా. వానరోత్తముడనవగు అంగదుడా, వానరులకు రాజైన మీ తండ్రియగు వాలి దీనికెట్లు ప్రభువో అట్లే నీవును సుగ్రీవుడును అధికారులు వేరెవ్వరునూ కారు. ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘా ఇహోపయాతం సర్వేషామేతేషాం వనచారిణాం. అనగుడవైన అంగదుడా, నీవి వానరోత్తములతో కూడా ఎచ్చటికి వచ్చినట్లు మీ పిరతండ్రియగు సుగ్రీవునకు దెలిపితిని.
సత్వదాగమనం శ్రుత్వా సహైభిర్హ రియూథపైః ప్రహృష్టో నతురుష్టోసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం. నీవి వానర నాయకులతో కూడా వచ్చిన సంగతి విని సుగ్రీవుడు మిక్కిలి సంతోషించెనే గాని మధువనమును చిందరవందర చేసినందులకు కోపింపలేదు. ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో వానరేశ్వరః శీఘ్రం ప్రేషయ సర్వాం స్థానితి హోవాచ పార్థివః. వానరులకు ప్రభువును నీ పినతండ్రియు రాజును అగు సుగ్రీవుడు మిక్కిలి సంతోషించి వారినందరినీ శీఘ్రముగా నిచ్చటికి పంపుమని నాతో చెప్పెను. శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్షమంగదః అబ్రవీత్తాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్య విశారదః. మాటలాడుటలో మిక్కిలి నేర్పు కలవాడును వానరోత్తముడునగు అంగదుడు దధిముఖుడు పలికిన ప్రియమైన మాటను విని తోడి వానరులతో నిట్లనెను. శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియూథపాః. ఓ వానర నాయకులారా, ఈ సమాచారము రామునకు తెలిసియుండునని నేననుకొనుచున్నాను. అయం చ హర్షాదాఖ్యాతి తేన జానామి హేతునా తత్ క్షమం నేహ నస్థాతుం కృతే కార్యే పరం తపాః. ఈ దధిముఖుడు సంతోషముతో చెప్పుచున్నందున నేనిట్లూహించుచున్నాను. కార్యము సాధించి వచ్చిన మనమింక నిచ్చట నుండుట యుక్తము కాదు. పీత్వా మధు యథా కామం విశ్రాంతా వనచారిణః కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః. మన వారందరును యథేష్టముగా మధువును త్రాగి ఎలసటను తీర్చుకొన్నారు. మనమిచ్చట చేయవలసిన పని ఏమీయూ లేదు. మీ పినతండ్రియగు సుగ్రీవుడున్న చోటికి పోవుట యుక్తము. సర్వే యథా మాం వక్ష్యంతి సమేత్య హరియూథపాః తథాస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహం. ఓ వానరోత్తములారా, మీరందరును కలిసి ఏమి చెప్పుదురో నేనా రీతినే చేయుదును. నేను మీరు చెప్పినట్లు చేయువాడనే కాని స్వతంత్రించి దేనిని చేయను. నాజ్ఞాపయితుమీశోహం యువరాజోస్మి యద్యపి ఆయుక్తం కృతకర్మాణో యూయం దర్శయితుం మయా. నేను యువరాజనే అయినను మిమ్మాజ్ఞాపించువాడను కాను. కార్యమును సాధించి వచ్చిన మిమ్ము నేను శాసించుట తగదు. బ్రువతశ్చాంగదస్త్యైవం శ్రుత్వా వచనమవ్యయం ప్రహృష్ట మనసో వాక్యమిదమూచుర్వ నౌకసః. అంగదుడు పలికిన ఈ ఉదారమైన మాటను విని యా వనచరులు సంతోషించిన మనస్సు కలవారై ఇట్లనిరి. ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుస్సన్ వానరర్షభః ఐశ్వర్యమదమత్తో హి సర్వోహమితి మన్యతే. వానరోత్తముడవును రాజువునగు అంగదుడా, ప్రభువైన వాడు ఐశ్వర్యమదముచే మత్తుడయి అహంకరించి యుండునే కాని నీ వలె నీ రీతిగా ఎవ్వడును పలుకడు. తవ చేదం ను సదృశం వాక్యం నాన్యస్య కస్యచిత్ సన్నతిర్హిత వాక్యాతి భవిష్యత్ శుభయోగ్యతాం. ఇట్లు పలుకుట నీకే తగి ఉన్నది, వేరెవ్వరికి నీ సాధ్యము కాదు. ఈ నీ వినయము కాబోవు శుభమును సూచించుచున్నది. సర్వే వయమపి ప్రాప్తా నత్రగస్తతుం కృతక్షణాః నయత్ర హరివీరాణాం సుగ్రీవః పతిరవ్యయః. శుభస్వరూపుడును వానరరాజును అగు సుగ్రీవుడున్న ఎడకు పోవలెనను నిశ్చయముతోనే మేమందరము వచ్చియున్నాము. త్వయా హ్యను కైర్హరిభిర్నైవ శక్యం పదాత్పదం క్వచిద్ గంతుం హరిశ్రేష్ఠ బ్రూమః సత్యమిదం తుతే. ఓ వానరోత్తమా, మేము సత్యమునే చెప్పుచున్నాము. నీ ఆజ్ఞ లేనిది ఎచ్చటికీ పోవుటకును
ఈ వానరులు అడుగు తీసి అడుగు పెట్టరని నమ్ముము. ఏవం తు వదతాం తేషామంగదః ప్రత్యువాచిహ బాఢం గచ్ఛామ ఇత్యుక్త్వా ముఖత్పేతుర్మహాబలాః. ఆ వానరులిట్లు చెప్పగా అంగదుడు సరే మనమందరము సుగ్రీవుని వద్దకు పోవుదము అని పలికెను. పిదప మహాబలశాలురగు వానరులందరూ నాకాశమునకెగిరిరి. కృత్వాకాశం నిరాకాశం యంత్రోతి క్షిప్తా ఇవాచలాః. అంగదుడు గగనమునకు ఎగరగానే వానరులందరూ అతని అనుసరించి ఎగిరిరి. వారు యంత్ర సాధనమున పైకి చెమ్మబడిన పర్వతముల వలె నుండి ఆకాశమునంతటను వ్యాపించిరి. అంగదం పురతః కృత్వా హనుమంతం చ వానరం. అంగదుడును హనుమంతుడును ముందు పోగా మిగిలిన వారందరూ వారిననుసరించిరి. తేంబరం సహసోత్పత్య వేగవంతః ప్లవంగమాః వినదంతో మహానాదం ఘనావాతేరితా యథా. మిక్కిలి వేగముగల యా వానరులు మిక్కిలి తొందరగా ఆకాశము పైకురికి వాయువుచే ప్రోత్సహింపబడిన మేఘముల వలె పెద్ద ధ్వని కలుగునట్లు గర్జించుచూ బోయిరి. అంగదేహ్యనను ప్రాప్తే సుగ్రీవో వానరాధిపః ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం. వానరులకు రాజుకు సుగ్రీవుడు అంగదుడు వచ్చుటకు ముందు మిక్కిలి శోకముతో నున్నవాడును కమలముల బోలు కన్నులు గలవాడును అగు రామునితో నిట్లనెను. సమాస్వసిః భద్రం తే దృష్టా దేవీ న సంశయః నాగంతుమిహ శక్యం తైరతీతే సమయే హినః. నీవింక దుఃఖింపకుము, నీకు శుభమే కలుగును. వారు సీతాదేవిని చూచియే వచ్చియుందురు, సందేహము లేదు. అంగదాదులు సీతాదేవిని చూడకయుండిరేని నేను పెట్టిన గడువునతిక్రమించి ఇచ్చటికి వచ్చుట సంభవింపదు. అంగదస్య ప్రహర్షాచ్చ జానామి శుభదర్శన. శుభస్వరూపుడవగు రామ, అంగదుడు ఆనందముతో ఉన్నందున నేనిట్లు తెలిసి కొనుచున్నాను. నమత్సకాశమాగచ్చేత్ కృత్యేహి వినిపాతితే యువరాజో మహాబాహు ప్లవతాం ప్రవరోం గదః. కార్యము సఫలము కాని ఎడల వానర ప్రవరుడును గొప్ప బాహువులు కలవాడును యువరాజును అగు నంగదుడు నా వద్దకు వచ్చి యుండడు. యద్యప్య కృతకృత్యా నామీదృశ స్యాదుపక్రమః భవేత్స దీనవదనో భ్రాంత విప్లుత మానసః. ఒకవేళ వానరులు కార్యమును సాధింపకయే వచ్చి ఉందురేని అంగదుడు దీనవదనుడై భ్రాంతిచే గలతపడిన మనస్సు కలవాడై ఉండును. పితృపైతామహం చైతత్పూర్వ కైరభిరక్షితం నమే మధువనం హన్యాదహృష్ట ప్లవగేశ్వరః. వానర నాయకుడగు అంగదునకు సంతోషము లేకున్న ఎడల తాతల నాటి నుండి భద్రముగా కాపాడబడుచున్న ఈ మధువనమును ధ్వంసము చేసియుండడు. కౌసల్యా సుప్రజారామ సమాస్వసిః సూరత దృష్టా దేవీన సందేహో నచాన్యేన హనుమత. కౌసల్యా కుమారుడా, గొప్ప నియమములు కలవాడా, రామా ఊరడిల్లుము. హనుమంతుడు సీతాదేవిని చూచియుండును, మరెవ్వడును ఆమెను చూచి ఉండడు, సంశయింపకుము. నహ్యన్యః కర్మణో హేతు సాధనేస్య హనుమతః హనుమతిః సిద్ధిశ్చ మతిశ్చ మతి సత్తమా. హనుమంతుడు దక్క వేరెవ్వడును ఇట్టి కార్యమును సాధింపజాలడు. బుద్ధిమంతులలో ఉత్తముడవగు రామా, లుద్ధియు కార్యసిద్ధియు హనుమంతుని ఎడనే కానవచ్చుచున్నవి. వ్యవసాయశ్చ వీర్యం చ సూర్యే తేజ ఇవ ధ్రువం జాంబవాన్యత్ర నేత స్యాదంగదశ్చ బలేశ్వరః. సూర్యుని యందు తేజస్సున్న రీతిని ఉత్సాహము పరాక్రమమును అతని యందే ఉన్నవి. హనుమాంశ్చాప్యధిష్ఠాత
నతస్య గతిరన్యథా మభూశ్చింతా సమాయుక్త సంప్రత్య మిత విక్రమః. ఏ కార్యమునకు అంగదుడు నాయకుడై జాంబవంతుడు వానర బలమును నడపుడువాడై హనుమంతుడు ముఖ్య సహాయుడై ఉండునో ఆ కార్యము నెరవేరునే కాని వేరు విధముగానుండదు. అమిత పరాక్రమశాలి, నీవిప్పుడెంత మాత్రము దుఃఖింపవద్దు. యథాహి దర్శితో దగ్రాహ సంగతాః కాననౌకసః నైషామకృత కార్యాణమీదృశ స్యాదుపక్రమః వనభంగేన జానామి మధూనాం భక్షణేన చ. ఈ వానరులందరూ చేరి దర్పితులై ఉన్నారు కదా, కార్యమును సాధింపని ఎడల వీరెట్లు ప్రవర్తింపరు. మధువనమును ధ్వంసము చేసి తేనెను త్రాగుట వల్లనే ఇట్లు ఊహించుచున్నాను. తతః కిల కిలా శబ్దం శుశ్రావాసన్నమంబరే హనుమత్కర్మ దృప్తానాం నర్దతాం కాననౌకసాం. అంత నా సుగ్రీవునకు వారిలోనున్న హనుమంతుడు కార్యమును సాధించినందున గర్వించి అరచుచున్న వానరుల కిలకిల శబ్దము ఆకాశము నుండి వినవచ్చెను. కిష్కింధా ముపయాతానం సిద్ధిం కథయతామివ తతశ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః. ఆ వానరులు కిష్కింధకు వచ్చి కార్యసిద్ధిని తెలుపుచున్నట్లే అతనికి తోచెను. వానరోత్తముడగు సుగ్రీవుడా వానరుల నినాదమును వినెను. ఆయతాం చితలాంగూలశోభ వదృష్టమానసః ఆజగ్ముస్తేపి హరయో రామదర్శన కాంక్షిణః. అతడు సంతోషించిన వాడై తన వాలమును పొడిగించి యాడించెను. పెదప రాముని చూచుటకు కుతూహలపడుచున్న వానరులటకు వచ్చిరి. అంగద పురతః కృత్వా హనుమంతం చ వానరం తేం గద ప్రముఖా వీరాః ప్రహృష్టాశ్చ ముదాన్వితాః. వారంగదుని హనుమంతుని ముందిడుకొని వచ్చిరి. అంగదుడు మున్నగు నా వీరులందరూ సంతుష్ట మానసులై ఆనందముతో వానరరాజగు సుగ్రీవుని యొక్కయు రాముని యొక్కయు సమీపమున దిగిరి. నిపేతుర్హరి రాజస్య సమీపే రాఘవస్య చ హనుమాంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసా తతః. అంత మహాబాహుడగు హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగముగా నమస్కరించి పాతివ్రత్య నియమముతోనున్న సీతాదేవి క్షేమముగానున్నదని తెలిపెను. నియతామక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్ దృష్టా దేవీతి హనుమద్వదనా దమృతోపమం. ఆకర్ణ్య వచనం రామో హర్షమాపసలక్ష్మణః నిశ్చితార్థస్తస్మిన్ సుగ్రీవః పవనాత్మజే. సీతాదేవిని చూచితిని అని హనుమంతుని నోట నుండి వెలువడిన అమృత సమానమగు మాటను విని రామలక్ష్మణులు ఎంతో సంతోషించిరి. హనుమంతుడే కార్యమును సాధింపగలడని నమ్మిన సుగ్రీవుడును లక్ష్మణుడును సంతోషమునుంది ప్రీతియుక్తుడగు నా హనుమంతుని గౌరవ దృష్టితో జూచిరి. లక్ష్మణః ప్రీతిమాన్ ప్రీతం బహుమానాద వైక్షత ప్రీత్యా చ రమమాణోథ రాఘవః పరవీరః బహుమానేన మహతా హనుమంతమవైక్షత. శత్రువీరులను సంహరించు శ్రీరాముడు పరమానందమును పొంది గొప్ప గౌరవ దృష్టితో హనుమంతుని జూచెను. ఇది శ్రీమత్ సుందరకాండే 64తమ సర్గః. ఇది సుందరకాండము 64వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.